జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్ దాని మూలంగా మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతాయి మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నుదుటి తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి, ఎలాగూ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి అవహేళన మాట్లాడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అనడం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ని చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులి, మన అక్కలది, మన చెల్లిది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్లో నుంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడిచే సంప్రదాయం. కానీ ఒక మగవాడు బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరూ చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కొని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్లు వేయడం. ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా, అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేసు ఒక క్యారెక్టర్, మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా, ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఎంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా ఎగోకి వెళ్ళాడు, ఆ రోజుని లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఎగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా మీరు అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో, బాగున్న ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఉంది. మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది, ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేడని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకోడు. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు స్త్రీలా కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానావాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తో